Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331199964. వెల్కమ్ టు సుమన్ టీవీ. అంజనీ పుత్రుడు చిరంజీవి గారు అంటాం. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో తనకంటూ ఒక పేరు, ఒక బ్రాండ్ సాధించుకున్న వ్యక్తి. ఆయన ఏ మాట ఇచ్చినా అది ఎమ్మటే అమలయ్యేటట్టు చూసే వ్యక్తి. అది రాజకీయాలు కావచ్చు, సినిమాలు కావచ్చు. మరి తన జీవితంలో రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ప్రజారాజ్యంలో అప్పుడు తెలంగాణలో తిరిగాడు, ఆంధ్రప్రదేశ్లో తిరిగే క్రమంలో ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కరెంటు షాక్కు తగిలి ప్రాణాపాయ పరిస్థితులు వెళ్ళినప్పుడు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆయన బతికిచ్చారు. తెలంగాణ నాకు జన్మని ఆంధ్రప్రదేశ్ ఇస్తే పునర్జన్మ తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఇచ్చారని చెప్పి ఆ రోజే ఆయన ప్రమాణం చేశాడు. ప్రతి వేదికలో కూడా చెప్తా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఆంజనేయ స్వామి భక్తులు. మరి అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. చాలామంది భక్తులు ఆంజనేయ స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్తారు, మొక్కులు తీర్చుకుంటారు. పరమ పవిత్రమైన ప్లేస్ అది. అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో పనులు చేసుకుంటా వెళ్తా, అస్తవ్యస్తమైన వ్యవస్థని గాడిలో పెట్టుకుంటా వెళ్తా. ఇంకొక వైపు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ప్రజల కోసం, హిందూ సమాజం కోసం పాటుపడే ఈ వ్యక్తి నిన్ననే ఇచ్చిన మాట. ఎందుకంటే తనకు పునర్జన్మ ఇచ్చిన ఆంజనేయ స్వామి కాబట్టి. ఎందుకంటే చాలామంది భక్తులు, వేలాది మంది భక్తులు ఆ మాల వేసుకొని అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకి సరైన వసతి సౌకర్యాలు అక్కడ లేవు. దానికోసం 2000 మందికి ఆ మాల వేసుకొని దీక్ష విరమణ మండపం అనేది కట్టడానికి టీటీడీ నుంచి నిధులు కేటాయించేట్టు చేయగలిగారు. ఆ 2000 మంది దీక్ష విరమించుకొని వెంటనే అక్కడి నుంచి తిరుమల వెళ్తారు అందరూ కూడా. కాబట్టి టీటీడీ నుంచి ఆ ఫండ్ రిలీజ్ అయ్యేటట్టుగా 35,19,00,000 రూపాయలు రిలీజ్ చేశారు. 2000 మంది ఒకేసారి దీక్ష విరమించుకోవటం, వాళ్ళకు మండపం నిర్మించడం ఒకటైతే, దాదాపు 96 గదుల నిర్మాణానికి అయ్యే ఖర్చు నిమిత్తం టీటీడీ నుంచి 35,19,00,000 శాంక్షన్ చేయించారంటే అది కదా హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం పాటుపడే వ్యక్తి నైజం అనేది అందరూ అటు పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజులు, ఆ పార్టీ ఈ పార్టీలనే కాకుండా జనసేనతో పాటు టీడీపీ, బీజేపీ అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. రాష్ట్రం వేరైనా విడిపోయిన అన్నదమ్ములా కలిసి ఉండాలని ఎప్పుడు చెప్పే పవన్ కళ్యాణ్ గారు నిధులు, నియామకాలు, ఉద్యమ స్ఫూర్తిని మనం తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో పలు సందర్భాలు చెప్పే వ్యక్తి ఈ రోజునిచ్చి ఆమె నిర్వర్తించుకోవడానికి కోసం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ సందర్భంగా నిన్ననే ఆయన ప్రామిస్ చేశాడు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయటం, అటు బీజేపీ పెద్దలకు కావచ్చు, అనిల్ కుమార్ సింఘాల్ ఈవో గారు కావచ్చు, తర్వాత నాయుడు గారు టీవీ5 ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు, ఆయన నాయుడు గారు కావచ్చు, తర్వాత వెంకన్న చౌదరి గారు, అందరికీ టీటీడీ బోర్డు మెంబర్స్ తో సహా అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది విద్యుత్ ధర్మం అంటే. రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో వచ్చిన తర్వాత డబ్బు సంపాదన పరమావధిగా చాలా మంది ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయే సందర్భంలో ఇచ్చిన మాట కోసం ఆ మాట కట్టుబాటు వెనువెంటనే చేయడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక లడ్డు అపవిత్రం అయితే తిరుమలలో 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలినడకన వెళ్ళి మొక్కు తెచ్చుకున్నాడు. ఆ రోజు ఆయన లడ్డులో కల్తీ జరిగిందంటే చాలా మంది అవహేళన చేశారు, విమర్శించారు. మరి సిఐడి దర్యాప్తు కానీ సిబిఐ దర్యాప్తులు ఏం తెలియంది? బోలేబాబా కంపెనీ ఎక్కడుంది? ఛత్తీస్గఢ్లో బోలేబాబా కంపెనీ అంటే ఒక లీటర్ పాలు, 1 లీటర్ నెయ్యి కూడా ఉత్పత్తి చేయని కంపెనీకి 240 కోట్లు అంత ముందు ఉన్న ప్రభుత్వంలో కేటాయించారంటే ఎంత దారుణమైన ఇది జరిగిందో మనకు అర్థమైంది. ఇక శాల్వాల విషయం అయితే 350 రూపాయలు 1500 శాల్వా, 64 కోట్లు. ప్రతి దాంట్లో అనువనువున అవినీతి అనేది ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. ఆ రోజు హిందువుల మీద దాడులు జరిగితే నేనున్నాననే భరోసా 100 కోట్ల మంది హిందువులకి ఇచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నా పార్టీ ముఖ్యం కాదు, నా పదవి ముఖ్యం కాదు, నా హిందూ సమాజమే రక్షణ కోసం ఉండాలి. క్రైస్తవులకు మిషనరీస్ ఉన్నప్పుడు, తర్వాత వక్ఫ్ బోర్డు ఉన్నప్పుడు ముస్లింస్కి, హిందువులకి ఎందుకు ఒక బోర్డు లేదంటున్నాడు. రాబోయే కాలంలో డెఫినెట్ గా అది సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. అది ఒకటైతే, రెండోది తమిళనాడులో మురుగన్ భక్త సమావేశాలకు అక్కడ జ్యోతి వెలిగించుకోవడానికి కూడా అక్కడ ప్రైవేట్ వ్యక్తులకి కోర్టు పర్మిషన్ ఇచ్చినా ప్రభుత్వం సహకరించట్లేదంటే అక్కడ మురుగన్ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా అక్కడికి వెళ్ళాడు. కేరళ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విశేషమైన భక్తజనం. ఇకపోతే బంగ్లాదేశ్లో హిందువుల మీద సజీవ దహనం చేస్తుంటే స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సింది. ఓట్లు పోతాయే, రాజకీయం జీవితం పరిసమాప్తం అవుతుందనే భయం అనేది ఆయనకి లేదు. ఆంజనేయ స్వామి భక్తుడిగా ఈ రోజున 2000 మందికి దీక్ష విరమించుకోవడానికి మండపంతో పాటు 96 గదులు నిర్మించడానికి 35,19,00,000 టీటీడీ నుంచి శాంక్షన్ చేయటం, వెంటనే జనవరి 3వ తారీఖు శంకుస్థాపనకి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి ఆయన వస్తున్నాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నాడని చెప్పేసి సమాచారం కూడా అందింది. ఇది రాజకీయ నాయకులకు కావాల్సింది. హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడాల్సింది. ఎందుకంటే మనం ఆ ఇదిలో పుట్టినప్పుడు ఆ దేవుని యొక్క అనుగ్రహం మన వల్ల మరో జన్మ వచ్చినప్పుడు ఇచ్చిన మాట నిర్వర్తించాలి కదా. మరి దానికి నిలువెత్తు నిదర్శనంగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడవచ్చు.